నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ముఖ్యంగా ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి అనేక అంశాలను టీసాట్ ద్వారా అభ్యర్థులకు అందజేయడం జరిగింది గతంలో. బాలల సంక్షేమానికి సంబంధించి కూడా మొదటి పార్ట్‌లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించాం. ఈ రెండవ పార్ట్‌లో ముఖ్యంగా బాలల యొక్క సంక్షేమానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల మీద ఈరోజు మనం ప్రధానంగా దృష్టి సారించడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇవి ఉంటాయి. సో, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల రూపకల్పన ఏదైతుందో దాంట్లో బాలల సంక్షేమానికి సంబంధించి గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి రూపొందించినటువంటి చట్టాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వాటి మీద మరింత ఫోకస్ ఉంటుంది. అంటే మనం గతంలో ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఉండే నిబంధనలు కానీ లేదా గతంలో రూపొందించిన చట్టాల గురించి చెప్పాం. ఆ చట్టాలకు అమలులో భాగంగా కొన్ని అంశాలు తలెత్తినాయి. దానికి పరిష్కార మార్గంగా ప్రభుత్వాలు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. సో, ఆ నేపథ్యాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో, దానికి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ వాత్సల్య అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. సో, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇట్లాంటిది కొత్తగా కనబడుతున్న కార్యక్రమం. గతంలో ఐసీడీఎస్ గురించి డిస్కషన్ ఉంది. బట్ దాని పాత్ర కంటే తర్వాత కాలంలో ప్రభుత్వాలు మరికొన్ని అంశాలు చేర్చారు. సో, దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చూసినప్పుడు దేశంలో ప్రతి శిశువుకి ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి బాల్యాన్ని అందించడం. సో, ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. సో, దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఈ శిశు సంక్షేమానికి సంబంధించి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంది. సో, లబ్ధిదారులకు ఇది చేరేటప్పుడు కొన్ని అంతరాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో, ప్రభుత్వము ఈ అంతరాలను ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం, అంటే వాస్తవానికి ఈ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఆల్రెడీ రూపొందించబడింది, కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. బట్ వాటిలో ఉండేటువంటి అనేక ఇబ్బందుల వల్ల, సో, కొన్ని సందర్భాల్లో అవి సమర్థవంతంగా అమలు జరగకపోవడం వల్ల మనకు సమస్య తలెత్తుతుంది. కాబట్టి మహిళా శిశు సంక్షేమ రాష్ట్రపరమైనటువంటి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగించడమే దీని ప్రధానమైనటువంటి లక్ష్యంగా. అంటే ఐసీడీఎస్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపుగా ఉంటుంది. బట్ అదే సమయంలో మధ్యలో గ్యాప్ను తొలగించే సందర్భం ఉంటుంది. సో, వాటిలో ముఖ్యంగా ఏమేమి చేస్తారు దీంట్లో ప్రధానంగా అంటే మనకి మినిస్ట్రీస్ ఏవైతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఉంది. దాంతోపాటుగా మనకి కొన్ని రంగాలు డిపార్ట్మెంట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానీ. సో, ఇవి ప్రధానంగా చేయాల్సినటువంటి సందర్భం ఏంటంటే బాలలు చెప్పేటప్పుడు బాలికలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతుందో, బాలికల నిష్పత్తి 0 to 6 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల్లో మొత్తం పిల్లలు చూస్తే బాలికల యొక్క నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి పరిష్కారము లింగ సమానత్వము. సో, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ. ఇప్పుడు సమస్య అంతా కూడా మనకి సమాజానికి సంబంధించి చెప్పేటప్పుడు పురుషుల సంఖ్య ఎంత ఉందో, సపోజ్ 1000:1000 ఉండాల్సినటువంటి రేషియో, అది 1000 కంటే తక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా సమాజం అసమతుల్యంగా ఉన్నట్టు లెక్క. దానికోసం ఏం చేయాలి? జెండర్ ఈక్వాలిటీ. అంటే 1000:1000 చేయడాన్ని ఏమంటారంటే జెండర్ ఈక్వాలిటీ అంటారు. సో, దాన్ని కనుక సాధించగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో, అదేవిధంగా కోఆర్డినేషన్, వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయాన్ని సాధించడం కూడా దీంట్లో ఒక ముఖ్య అంశంగా చెప్పవచ్చు. తర్వాత మరొక కార్యక్రమం మిషన్ పోషణ్. సో, మనకు మిషన్ వాత్సల్య అనేటువంటి కార్యక్రమం లక్ష్యం ఏమిటి అనేటువంటి అడిగినప్పుడు, సో, ఒకటి లింగపరమైన సమానత్వాన్ని సృష్టించడంతో పాటుగా వాళ్ళు ఆరోగ్యకరంగా, సంతోషంగా వాళ్ళ జీవనం బాల్య దశ కొనసాగేటట్టు చూడడం. వాత్సల్యం అంటే ప్రేమ. సో, వారిని ప్రేమతో పెంచాలి అనేటువంటిదే ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత మిషన్ పోషణ్ 2.0 ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి సందర్భం ఏంటంటే పౌష్టికాహారంకి సంబంధించినటువంటి సమస్యలతో మనకి ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఉండేటువంటి సామాజిక నిర్మాణం చూస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ది సెక్షన్స్, ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే బలహీన వర్గాలు అవుతుందో, ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల్లో ప్రధానమైనటువంటి, ముఖ్యంగా బలహీన వర్గాలు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆ పిల్లల్లో పోషకాహార లోపం అనేది సర్వసాధారణంగా కనబడుతుంది.
సో ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్నటువంటి పిల్లల్లో అత్యధిక మంది భారతదేశంలో ఉంటున్నారు. కాబట్టి వారికి సమీకృత పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశ్యంతో దీని కార్యక్రమం పేరు సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమంగా రూపొందించారు. సో దీంట్లో ఏం చేస్తారంటే బాలికలు కానీ, ముఖ్యంగా కౌమార బాలికలు, వాళ్ళకి సంబంధించి గర్భిణీలు లేదా బాలింతలు ఎవరైతున్నారో వారికి పౌష్టికాహారాన్ని అంటే అందించడం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. సో ఒకవేళ ఈ పౌష్టికాహారం అందించడంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. సో దాంట్లో 2, 3 దశలు ఉంటాయి. ఫస్టు పౌష్టికాహారాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. సో నాణ్యమైనటువంటి ఆహారాన్ని, అన్ని పోషక విలువలు ఉండేటువంటి ఆహారం విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్స్ ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉన్నటువంటి సమీకృతమైనటువంటి పౌష్టికాహారాన్ని ఒక పంపిణీ చేసేటప్పుడు ఇంతకుముందు గతంలో అనేక ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం కానీ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానికి ఒక వ్యూహాత్మకమైన ఒక స్ట్రాటజీ ప్రకారం పంపిణీ చేయడం, దానికోసము ఒక ఇంటిగ్రేటెడ్ యాక్షన్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఒక ఏకీకృత కార్యాచరణ వ్యవస్థ అంటాం. ఏకీకృతంగా ఇంటిగ్రేట్ ఉండేటువంటి ఒక కార్యాచరణ వ్యవస్థను అన్ని విభాగాల మధ్య సమన్వయం సాధించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో ఏమేమి అంశాలను తీసుకుంటారు అంటే ఆరోగ్యము, అదేవిధంగా వారి సంక్షేమము, ముఖ్యంగా ఈ పిల్లలకి సంబంధించి చెప్పేటప్పుడు వాళ్ళకి రోగనిరోధక శక్తి అంటే బాల్య దశలో రోగనిరోధక శక్తి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పెంపొందించేటువంటి పద్ధతులు ఏవైతున్నాయో అవి కొన్ని సహజంగా కుటుంబ స్థాయిలో కూడా పెంపొందింపబడతాయి. సో వాటి ప్రచారానికి ఎక్కువగా తోడ్పడడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పాలి. తర్వాత అనుబంధ పౌష్టికాహార కార్యక్రమం అని మరొక కార్యక్రమం, అంటే అడిషనల్గా ప్రధానమైనటువంటి పౌష్టికాహారంతో పాటు అనుబంధ పౌష్టికాహార కార్యక్రమం కూడా తీసుకొచ్చినారు. సో దీని ప్రకారం ముఖ్యంగా ఆహారం యొక్క క్వాలిటీ, నాణ్యతను, అదేవిధంగా పంపిణీలు ఏవైతున్నాయో వాటిని పెంచడం, గరిష్టం చేయడం అనేది ప్రధానమైన విషయం. అంటే క్వాలిటీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రెండింటిలో కూడా మనకి గతంలో కంటే ఎక్కువగా చేయడం అనేది. సో దీంట్లో ఏం చేస్తారంటే పౌష్టికాహారానికి సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలు, ముఖ్యంగా కొన్ని పరీక్షలు అంటే THR అనేటువంటి కొన్ని పరీక్షల ద్వారా ఆ పౌష్టికాహారాన్ని వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మరికొన్ని కొత్త రకమైనటువంటి అంశాలు, ఇప్పుడు గతంలో లేనటువంటి కొన్ని అంశాలను ఇందులో తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహారపు అలవాట్లకు సంబంధించి కొంచెం గిరిజన సమాజాలు, కింది స్థాయి కులాలు, ఉన్నత స్థాయి వర్గాల్లో చాలా వేరియేషన్స్ కనబడతాయి. ముఖ్యంగా కింది స్థాయి వర్గాల్లో ఈ సంప్రదాయమైనటువంటి సామాజిక ఆహార అలవాట్లు, వాళ్ళకి అక్కడ లభించేటువంటి సహజంగా లభించేటువంటి ఆహారం ఏదైతుందో దాంతోపాటు సో మరికొంత అదనపు ఆదాయం అంటే వాళ్ళ ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వర్గాలకి అది ఎక్కువగా వాటిని అందించేటువంటి ప్రయత్నంలో దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విభాగాలను ఇందులో భాగస్వామ్యం చేశారు. అంటే భాగస్వామ్యము అనేది అంటే వాళ్ళ సంప్రదాయ సమాజం ద్వారా పొందుతున్నటువంటి ఆహారంతో పాటుగా కొన్ని సంస్థలను కూడా దాంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ఫస్ట్ మనకు ఈ అంగన్వాడీ సేవలు అవుతుందో ICDS కింద ఉన్నటువంటి అంగన్వాడీ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ సేవలు ఉంటాయి. అదేవిధంగా ఈ అంగన్వాడీ సేవల్లో 0 to 6 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అటు ఆ పౌష్టికాహారం కావచ్చు, అదేవిధంగా ఆ ఆరోగ్యానికి సంబంధించి చెప్పేటప్పుడు టీకాల కార్యక్రమం కావచ్చు. సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వీళ్ళకి ఆటపాటలు, మేధస్సు అంటే సంబంధించి ఇప్పుడు సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించాలన్నప్పుడు దానికి కూడా వస్తుంది. తర్వాత కౌమార బాలికలకు సేవలు అందించేటువంటి కార్యక్రమం ఏదైతే అడాలసెన్స్ ఏదైతే వారికి సేవలు అందించేటువంటి సందర్భం, వాళ్ళు ఎక్కువగా ఆ దశలో శరీరపరంగా కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా ఆ సమయంలో కొంత పౌష్టికాహారం, రక్తహీనత సమస్య ఎదురవుతుంది. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని అందించడం, తర్వాత పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని సో ఈ 3 దశల ద్వారా వాటిని అందించడం జరుగుతుంది. తర్వాత మరొక కార్యక్రమం మిషన్ శక్తి. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ మనకు పదంలోనే అది వారికి సంబంధించినటువంటి సమస్య ఏదైతుందో ముఖ్యంగా ఓవరాల్గా అన్ని సమగ్రమైనటువంటి విధానాలను ఒకేసారి అమలు చేసేటువంటి పరంపర మిషన్ శక్తి. సో దీంట్లో ఏం చేస్తారు, మహిళలకు ముఖ్యంగా సమీకృత సంరక్షణ, ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా వారికి పునరావాసం కల్పించడం, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతుందో దాన్ని చేసేసి వివిధ దశల్లో
మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటిని కూడా అధిగమించి ఏకీకృత ఒక ఇంటిగ్రేటెడ్ పౌర కేంద్రక జీవిత చక్రంతో ఏదైతుందో దాన్ని ఏర్పాటు చేయడం. అంటే ఒకటేసారి అంటే అనేక సమస్యలున్నాయి. బట్ ఈ సమస్యలన్నింటికి ఒకే పరిష్కార మార్గం చేయాలనేటువంటి ఉద్దేశ్యమే మనకు మిషన్ శక్తి. ఒక బలవంతమైనటువంటి ఒక యంత్రాంగం ద్వారా అన్ని సమస్యలను కూడా పరిష్కరించవచ్చు అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కాబట్టి అభ్యర్థులు మిషన్ శక్తి దేనికి సంబంధించి మహిళల యొక్క అన్ని సమస్యలకి ఏకీకృత పౌర కేంద్రం ద్వారా వారికి మద్దతునిచ్చడం అనేది దీనిలో. దాంట్లో ఏముంటాయి అంటే మళ్ళీ 2 అంశాలున్నాయి. సో ఈ మిషన్ శక్తిలో సంబల్ అనేటువంటి కార్యక్రమం ఉంది. అదేవిధంగా సామర్థ్యం అనేటువంటి 2 కార్యక్రమం అంటే ఉప పథకాలు సబ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో సంబల్‌లో మళ్ళీ మరికొన్ని అంశాలున్నాయి. ఇప్పుడు అభ్యర్థులు అడిగేటప్పుడు సంబల్‌తో సంబంధం లేని అంశం ఏది అంటాడు. సో సపోజ్ సంబల్ ఉప ఉప పథకంలో అంతర్భాగం కానిది ఏదంటాడు. దాంట్లో కొన్ని ముఖ్యమైన ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టాప్ సెంటర్స్, అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ 181 గానీ, తర్వాత మహిళా సహాయక కేంద్రాలు, ఉమెన్ హెల్ప్ డెస్క్సే వాటి, అదేవిధంగా మనకు బేటీ బచావో, బేటీ పడావో ఇవన్నీ ఈ 4 కార్యక్రమాలు సంబల్ ఉప పథకంలో భాగంగా ఉన్నటువంటి సందర్భం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి ఒక రకంగా చెప్పారు. మరొక కొత్త కార్యక్రమం నారీ అదాలత్ అనేటువంటి కార్యక్రమం ఉంది. సో ఇది అంటే కొన్నిసార్లు కొన్ని కొత్త పదాలు కనబడితే దాన్ని మనం గుర్తుపెట్టేటప్పుడు జనరల్‌గా ఏముంటది అంటే నారీ అదాలత్ అనేటువంటి పదం వచ్చినప్పుడు వారికి సంబంధించి అదాలత్ అంటే న్యాయానికి సంబంధించినటువంటిది. కోర్టుకు సంబంధించినప్పుడు అదాలత్ అనేటువంటి పదం ఉపయోగిస్తారు. సో సమాజం గానీ లేదా కుటుంబపరమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఆటోమేటిక్‌గా కొంత ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్స్ ప్రత్యామ్నాయ పరిష్కారాలు, తర్వాత జెండర్ ఈక్వాలిటీ ఏదైతుందో అంటే స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించినటువంటి జెండర్ ఈక్వాలిటీ ఏదైతుందో దాని మీద ప్రధానంగా దృష్టి సారించడం, దాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా దాన్ని ఫెసిలిటేట్ చేయడం సౌలభ్యం కోసమని ఈ కొత్త కార్యక్రమం. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఇదొకటి తర్వాత ఉజ్వల్, తర్వాత స్వాధార్ అనేటువంటి ఇవి మనకి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉజ్వల్ లాంటి 2007లో రూపొందించిన ఈ కార్యక్రమం సంబంధించి చెప్పేటప్పుడు సో ఎస్పెషల్లీ ఈ మహిళలకు సంబంధించి అక్రమ రవాణాకు గురైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. అక్రమ రవాణా ఏదైతుందో దానికి గురైనటువంటి మహిళలకు పునరావాసాన్ని కల్పించేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు. సో ముఖ్యంగా అదేవిధంగా ఉద్యోగినులకి హాస్టల్స్‌ను ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్‌గా మహిళా సాధికారతకి, ఉమెన్ ఎంపవర్మెంట్‌కి సంబంధించినటువంటి అంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత సామర్థ్యం అనేటువంటి ఉప పథకంలో కూడా మరికొన్ని అంశాలున్నాయి. దాంట్లో కోసం ఏం చేస్తారంటే ఈ ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ సంరక్షణ, వాళ్ళ పిల్లల యొక్క సంరక్షణ కోసము జాతీయ శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సో ఈ నేషనల్ లెవెల్‌లో చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఏవైతున్నాయో, చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్స్ ఏవైతున్నాయో వాటిని ఏర్పాటు చేయడం. అదేవిధంగా మరొకటి ప్రధానమంత్రి మాతృత్వ బంధన యోజన అనేటువంటి కార్యక్రమం. సో ఈ 2 కార్యక్రమాలు సామర్థ్యం అనేటువంటి ఉప పథకంలో భాగంగా అమలు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. సో దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా ఐసీడీఎస్ జనరల్‌గా ఇవన్నీ కూడా ఐసీడీఎస్ పథకంలోనే విలీనం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా ఐసీడీఎస్ అనేది అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సో సమీకృతం అనేటువంటి పదము, ఇంటిగ్రేటెడ్ అనేటువంటి పదము మనకి ఇక్కడే ప్రధానంగా కనబడుతున్న సందర్భం ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీటి యొక్క ఇప్పటి వరకు మనం చదివినటువంటి వాటిలో మిషన్ వాత్సల్య అనేటువంటి కార్యక్రమం, అదేవిధంగా మిషన్ పోషణ్, అదేవిధంగా మిషన్ శక్తి. సో వీటిని 15th ఫైనాన్స్ పీరియడ్ ఏదైతే 15వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి ఆ కాలంలో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఒక మిషన్ మోడ్లో మనకి 5 years ఇంతకుముందు 5 సంవత్సరాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు ఉండేవి. 5 years ప్లాన్ అంటాం. 5 years ప్లాన్ ఏదైతుందో అవి వెళ్ళి ఇప్పుడు మనకి అంటే 5 years ప్లాన్ సిస్టమ్ లేదు కాబట్టి, కానీ కొన్ని కార్యక్రమాలకి దీర్ఘకాలిక విజన్ ఉండాలనే ఉద్దేశంతో 15వ ఆర్థిక సంఘం కూడా 5 సంవత్సరాల పీరియడ్కి సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతుందో 5 years సంబంధించినటువంటిది కాబట్టి దాని కాలంలో దీన్ని అంటే ఈ సంవత్సరం 21, 22 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమాలు 3 కార్యక్రమాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అన్నప్పుడు 25 అంటే టైం బౌండ్ ఇది ఒక మిషన్ లాగా
టైం బౌండ్ కార్యక్రమాలుగా కింది వాటిలో సమయ నిర్ధారిత సమయ నిర్ధారిత కార్యక్రమం కానిదేది, సమయ నిర్ధారిత కార్యక్రమం ఏది అని అడిగినప్పుడు, లేదా 15వ ఆర్థిక సంఘము పీరియడ్‌లో అంటే ఆ కాలంలో అమలు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి అని అడిగినప్పుడు, అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ కాలంలో ఈ మిషన్ వాత్సల్య కొనసాగుతుందని చెప్పాం. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని. సో అభ్యర్థులు ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూడాలి. సో దీనిలో మనకి ముఖ్యంగా దీని ఇంపాక్ట్ కనుక చూస్తే లాస్ట్ మనం కోవిడ్ ఎఫెక్ట్ ఎప్పుడు చాలామంది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది, భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసిన సందర్భం. ఈ కోవిడ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా మనకి దాదాపు 2020 మార్చి నుండి 2020 మార్చి 11 నుంచి మొదలైనటువంటి ఈ ఈ భావన అంటే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ పెద్ద డిజాస్టర్ ఏంటంటే మనుషులు చనిపోవడం కాకుండా ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయినటువంటి సందర్భాల్లో పిల్లలు అనాథలైనారు. సో ఈ తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి పిల్లలకు వారిని పోషించేటువంటి అవకాశం లేని సందర్భాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా పోషించేటువంటి తల్లిదండ్రులు వీళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు దత్తత తీసుకున్న పిల్లలు కావచ్చు, వాళ్ళు చనిపోయినప్పుడు ఆ పిల్లల సంరక్షణ కోసము ప్రధానమంత్రి కేర్స్ చిల్డ్రన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఇది 2021 నుండి ప్రారంభమైన కార్యక్రమం. దేనికి సంబంధించింది? ఇప్పుడు ఇది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా ఒక రిలవెన్స్ ఆన్సర్. ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ అంటే ఈ కార్యక్రమంలో వారికి కేర్ తీసుకోవాలి, వారికి రక్షణ తీసుకోవాలనేటువంటి సందర్భం చూస్తే ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి కార్యక్రమం. సో దీన్ని మీరు అర్థం చేసుకునేటప్పుడు సో ఈ నేపథ్యాన్ని కనుక ఒకసారి చూస్తే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల కూడా ప్రభుత్వాల విధానాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ కోవిడ్ ప్రభావం వల్ల ప్రతిపాదించిన కార్యక్రమం ఏది అని కూడా అడగవచ్చు. మనకు కోవిడ్ సమస్య నుంచి ముఖ్యంగా ప్రభుత్వం బయటపడే సందర్భాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసము రూపొందించిన కార్యక్రమం ఏది అనేది గుర్తుపెట్టుకో. సో ఓవరాల్గా చూస్తే మనకి ఒక 3 అంశాలు, వాళ్ళ యొక్క సమగ్ర సంరక్షణ కావచ్చు, వారి సుస్థిర రక్షణకు సంబంధించినటువంటి హామీ కావచ్చు, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సుకు భరోసాను అందించేటువంటి సందర్భాలు కావచ్చు, అదేవిధంగా వారికి విద్యను అందించేసి వారిని శక్తివంతులుగా చేయడం కావచ్చు, ఆర్థిక సహాయాన్ని అందించేసి వారిని స్వావలంబన దిశగా సన్నద్ధులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో కార్యక్రమం. అంటే దాన్ని అంటే కేవలం ఆ అనాథ పిల్లలను ఆదుకోవడమే కాకుండా వారిని శక్తివంతులుగా తయారు చేయడం కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశంగా చూసుకోవాలి. సో ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం సో జనరల్గా మనకి కొన్ని అంశాలను ఇంటిగ్రేట్ చేసుకుంది. ముఖ్యంగా సమన్వయ పద్ధతిలో కోఆర్డినేషన్ లెవెల్లో అది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి సంబంధించిన విద్య ఆరోగ్యంకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా మరికొన్ని సంరక్షణ కార్యక్రమాలు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా చెప్పేటప్పుడు సో ఆల్మోస్ట్ ఆల్ 18 ఇయర్స్ నుండి చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే వారందరికీ కూడా ఒక స్కాలర్షిప్స్ను అందించడం, తర్వాత వాళ్ళకి ఒక 23 ఇయర్స్ దాటిన తర్వాత లంసమ్ అమౌంట్ ఒక 10 లక్షల వరకు భరోసా ఇవ్వడం, అంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం. దానికి ఏం చేస్తున్నా గ్యాప్ ఫండింగ్ వంటి ఈ పథకాల ద్వారా వాటికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో అట్లా అంటే ఆర్థిక మద్దతును అందించడం అనేది దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక కార్యక్రమం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో దీంట్లో కూడా మనకి ప్రధానమైన అంశం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కొన్ని గవర్నమెంటు అంటే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ఎంపిక చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మనకి అన్ని రకాల చికిత్సలు అందించాం. అంటే ద్వితీయ తృతీయ దశ చికిత్స నిమిత్తం ఏదైతుందో వారి ప్రతి కుటుంబానికి దాదాపు 5 లక్షల బీమా కలిగించడం అనేది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క ప్రధాన ఉద్దేశం. సో వీరికి ఆ భావన పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి పథకంలో భాగంగా బాల విషయంలో వారికి 5 లక్షల వరకు కూడా ఇది అందిస్తున్న సందర్భం ఉంది. సో ముఖ్యంగా వారికి ఉద్దేశం ఏంటంటే బాలలకు సంబంధించి చెప్పేటప్పుడు వివక్షతకు గురవుతున్నారు, హింసకు గురవుతున్నారు. సో సరైనటువంటి వాతావరణం లేదు, పౌష్టికాహారం లేదు, అల్టిమేట్గా వారికి సంతోషం లేదు, విషాదకరమైన జీవితం గడుపుతున్నారు. కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించడంతో పాటుగా ముఖ్యంగా శిశువు సంరక్షణలో తల్లి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళల యొక్క స్వావలంబనం కలిగించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే అంటే 2-3 ప్రాథమికమైనటువంటి విషయాల మీద అభ్యర్థులకి అవగాహన ఉండాలి.
సో, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మౌలికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా ఒకసారి మళ్ళీ సిమ్మరైజ్ చేసుకునేటప్పుడు. సో, జనరల్‌గా ఒక బాలల యొక్క సంక్షేమానికి సంబంధించి, బాలల సంక్షేమము అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఆ సంక్షేమానికి సంబంధించినటువంటి యంత్రాంగం విషయంలో, యంత్రాంగం విషయంలో ఎలాంటి విధానాలను ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు ఫస్టు ఒక అవగాహన ఉండాలి. సో, ఈ అవగాహన ఎందుకు అంటే, నిజానికి ఈ బాలలు సమాజాన్ని నిర్మించేటువంటి వర్గంగా ఉన్నప్పుడు, రేపు మీరు గ్రూప్ 1 ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములై మన ఈ పథకాలను అమలు చేసేటప్పుడు, సమాజం యొక్క నిర్మాణము, సమాజం యొక్క కొనసాగింపులో ఆయా వర్గాల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది తెలిస్తేనే ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కానీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఏ మేరకు విజయవంతమవుతున్నాయి, దాంట్లో సమస్యలు ఎక్కడ ఉన్నాయనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. సో, ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, సో, ప్రతి 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 సందర్భంలో కూడా బాలలు అనేటువంటి పదం ఎప్పుడొచ్చినా గానీ, ముఖ్యంగా బాలల సంక్షేమం అనేటువంటి పదము మీరు అభ్యర్థులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, సో, అటు తెలంగాణకు సంబంధించినట్టు ఫస్ట్ ప్రాథమికంగా ఏ టాపిక్ అయినా, ఇది బాలలకు సంబంధించిందైనా, మహిళలకు సంబంధించిందైనా, వికలాంగులకు సంబంధించిందైనా, ఎవరికి సంబంధించినటువంటి సంక్షేమమైనా మౌలికంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉంటాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భావనలో ఫస్ట్ భావన ఏందంటే రాజ్యాంగం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ కాన్స్టిట్యూషన్‌లో ఉండేటువంటి ఈ చట్టాల నేపథ్యం గనుక చూస్తే, అంటే రాజ్యాంగానికి లోబడి ఎలాంటి చట్టాలను రూపొందించారు అనేటువంటిది రెండో అంశం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రభుత్వము ఈ చట్టాల ద్వారా, ముఖ్యంగా ఇది ఒక అంతర్జాతీయ భావన కాబట్టి దాని ద్వారా రూపొందించినటువంటి కార్యక్రమాలు ఏదైతుందో, కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో కొన్ని కమిటీలు కూడా, వీటికి వేసినటువంటి కమిటీలు, తర్వాత కొన్ని కమిటీలతో పాటుగా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కొన్ని విభాగాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగాలు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగంలో వీటిని మనం ఒక క్రొనాలజీ ప్రకారం రాసుకోవాలి. ఇది దేనికి సంబంధించిందైనా. ఈ బాలలకు సంబంధించినటువంటి అనేటువంటి అంశానికి సంబంధించి చెప్పేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భావన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ రాసుకునేటప్పుడు, రాష్ట్రానికి సంబంధించి చెప్పేటప్పుడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి అమలు చేసేటువంటి సందర్భం ఉంటుంది. సో, దాంట్లో ఐసీడీఎస్ గురించి మనకు ప్రధానంగా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీ కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, సంఖ్య ఎంత ఉన్నది, ఈ అంగన్వాడీ కేంద్రాల్లో సో ఎంతమంది పిల్లలకి మనము ఆశ్రయాన్ని కలిగిస్తున్నాం అనేటువంటి సందర్భాన్ని ఒక పార్ట్. అంటే ఒక్కోసారి అంగన్వాడీ కేంద్రాల సంఖ్య, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల సంఖ్య కూడా బాలల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో కొన్ని చట్టాలను ఈ కింది వాటిలో బాలల సంక్షేమానికి దోహదపడేటువంటి అంశం ఏంటప్పుడు, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 1994లో ఒక చట్టం వచ్చింది, లింగ నిర్ధారణ నిషేధ చట్టం అంటాం. లింగ నిర్ధారణ నిషేధ చట్టం. సో, చాలామంది ఇప్పుడు ఈ కింది వాటిలో బాలల సంక్షేమానికి దోహదపడే అంశం ఏది అన్నప్పుడు దీనికి ఎలా లింకప్ చేసుకోవాలి అనేటువంటి ఒకటి వస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి సందర్భాల్లో జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి పదం ఉపయోగించాను. జెండర్ ఈక్వాలిటీ, లింగపరమైనటువంటి సమానత్వము అనేటువంటి పదం వచ్చినాం. సో, ఇక్కడ సమస్య ఏంది, నిష్పత్తి 0 to 6 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా 6 to మిగతా పిల్లలు ఏవైతే 6 తర్వాత ఉన్నటువంటి అంత సందర్భాలు అన్నిటి కూడా వయసు కొరకు చూసినప్పుడు బాలల నిష్పత్తి కానీ లేదా మిగతా జనాభా నిష్పత్తి చెప్పేటప్పుడు 6 to రిమైనింగ్ ఏజ్ చెప్తాం. ఈ అన్నింటిలో కూడా ఎంత ఉండాలి రూల్ ప్రకారం, జెండర్ ఈక్వాలిటీ అంటే 1000:1000 ఉండాలి. బట్ ఎక్కడ కూడా మనకు అది కనబడతలేదు. సో, కాబట్టి దానికి ప్రధాన కారణము ముఖ్యంగా బాలులతో పోలిస్తే బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. నిజానికి మనకి బాలబాలికల సంఖ్య విషయానికి సంబంధించి చెప్పేటప్పుడు ఓవరాల్గా బ్యాలెన్స్ ఉంటుంది. సమాజం అంటేనే 50:50 ఉంటుంది. సో, పురుషులు మహిళలు అనేది 50:50 రేషియో ఉండాలి 100కు. బట్ ఎందుకు ఇది తక్కువగా ఉందన్నప్పుడు ఒక ప్రధానమైన కారణం ఏంటంటే లింగ నిర్ధారణ అనేటువంటి జరగడం ద్వారా
ముఖ్యంగా ఇది పితృస్వామ్య సమాజం కాబట్టి పుత్ర సంతానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కొడుకు కావాలి, కూతురు అవసరం లేదు అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి సమాజం కాబట్టి, ఒకవేళ సందర్భాల్లో కుటుంబాల్లో అప్పటికే బాలికలు ఉంటే, ఈ లింగ నిర్ధారణ చేసినప్పుడు, డయాగ్నోస్ చేసినప్పుడు మళ్ళీ బాలిక అని తెలిస్తే గర్భంలోనే భ్రూణ హత్యలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ భ్రూణ హత్యలు అంటాం. సో దీని ఫలితంగా బాలికల సంఖ్య జననానికంటే ముందే తగ్గిపోతుంది. అదొక కారణం. సో అంటే జన్మించే అవకాశాన్ని హరించిన సందర్భం ఉంది కాబట్టి లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994లో తీసుకొచ్చి ఇది ఎవరైనా ఉపయోగిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టాలి. అందుకే ప్రతి ఆసుపత్రిలో ముందు ఇక్కడ ఒక బోర్డు పెడతారు. ఈ ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించబడినవి ఈ చట్టం ప్రకారం అని రాస్తారు. సో ఇది ఉద్దేశం ఏంటంటే మనకు బాలల సంక్షేమం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మొదటి భావన ఎక్కడి నుంచి అంటే భ్రూణ హత్యలను నివారించడం అనేటువంటిది మొదటి అంశం. అంటే ఒక్కోసారి క్వశ్చన్ అడిగేటప్పుడు బాలల సంక్షేమానికి సంబంధించి ప్రాథమికంగా పరిగణలోకి తీసుకోవాల్సిన చట్టం మీదని అంటాడు. అంటే అసలు గర్భస్థ దశలోనే జరుగుతున్నటువంటి హింస, గర్భస్థ దశలోనే జరిగినటువంటి పరిణామాలను ఇక్కడ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అని అట్లా అంటే ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమవుతుంది, ఇంకొక అంశం ఏమవుతుందంటే మనకి చాలా సందర్భాల్లో మరొక సందర్భం ఏమవుతుందంటే ఈ గర్భిణీలు ఎవరైతే ఉన్నారో అంటే గర్భిణీకి దశలో మరికొన్ని అంటే బాలల సంక్షేమానికి గర్భిణీలకు కూడా ఒక భావన ఏంటంటే ఒక పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు వారు సరైనటువంటి పౌష్టికాహారాన్ని అందకపోతే పౌష్టికాహారం కనుక అందకపోతే కలిగేటువంటి సంతానంలో ముఖ్యంగా వారు జన్మించిన తర్వాత జీవించేటువంటి ప్రాబబిలిటీ లేదా మరణించేటువంటి సంభావ్యత చెప్పేటప్పుడు చాలా వేరియన్స్ ఉంటుంది. సో వీరికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక భావన ఉంటుంది. పౌష్టికాహారాన్ని మనకు సపోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ అని ఒక కిట్ ఇచ్చింది యాక్చువల్గా. సో దీంట్లో మనకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక ప్రసవాలు జరిగితే సో ఆ గర్భిణీలకు సంబంధించినటువంటి పూర్తి రక్షణ బాధ్యత ప్రభుత్వంలో ఉంటుంది. అంటే తల్లితో పాటు శిశు సంరక్షణ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటువంటి సందర్భం వస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ బాలల సంక్షేమం అనేటువంటిది మనం కొన్ని కార్యక్రమాలు చెప్పాం. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి అనేక ఆరోగ్య విధానాలు మనం చెప్పేటప్పుడు ఈ సంక్షేమం చెప్పుడు హెల్త్ పాలసీ ఏది ఉంటుందో ఈ హెల్త్ పాలసీలో గర్భిణీలకు అంటే గర్భిణీ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఫోలిక్ యాసిడ్స్ అందించడం కావచ్చు, ఇంకా పౌష్టికాహారం అందించడం కావచ్చు, జన్మించిన తర్వాత పిల్లలకి బాలామృతం రూపంలో బలవర్ధకమైనటువంటి పౌష్టికాహారం అందిస్తున్నది. ఇట్లా అంటే కింది వాటిలో బాలల సంక్షేమానికి దోహదపడే అంశం ఏది అన్నప్పుడు ఇప్పుడు బాలామృతం అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకు తెలంగాణ ప్రభుత్వం అందులో అన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా గుడ్లు, పాలు అంటే ఇట్లాంటివి అందించడం అనేటువంటిది బాలల యొక్క సంక్షేమానికి మౌలికమైనటువంటి ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ కింది వాటిలో బాలికలకు సంబంధించి కానీ బాలలకు సంబంధించి కానీ చెప్పకుండా కూడా బాలల సంక్షేమానికి సంబంధించినటువంటివి అయినప్పుడు గర్భిణీ దశలో ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని కూడా ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగినులకి మెటర్నిటీ లీవ్ అని ఉంటుంది. ఒకటి మెటర్నిటీ లీవ్ కూడా ఒక రకమైనటువంటి మెటర్నిటీ సెలవులు అంటాం. సో ఇది వేతనంతో కూడిన సెలవులుగా పరిగణిస్తుంది. ఇది కూడా ఒక రకం బాలల సంక్షేమానికి సంబంధించిన అంశంగా చెప్పాలి. డైరెక్ట్గా బాలలు కనిపించినప్పుడే కాకుండా బాలలు జననానికంటే ముందు గర్భస్థ దశలో తల్లికి ఉండేటువంటి ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించినా కానీ అది కూడా సామాజిక బాధ్యత. ఇప్పుడు మెటర్నిటీ లీవు ఈవెన్ ప్రైవేటు సంస్థలు కూడా ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. వాళ్ళు అంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాల సంక్షేమానికి సంబంధించి చేసేటప్పుడు వీటన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని స్టేట్మెంట్ రూపంలో కనుక వస్తే వాటిని కూడా గుర్తుపట్టి సరైనటువంటి సమాధానాలను గుర్తుపట్టే విధంగా అర్థం చేసుకోగలిగితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.